పేర్ల మీద కూర్చునేటటువంటి వారందరూ కూడా యాగశాల ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పేర్ల మీద కూర్చునేవారు గ్రామంలో ఉన్న సార్ कृष्ण भगवान के जय श्री 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 कृष्ण भगवान के గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిష్టంభనగా మిగిలిపోయినటువంటి ఆ రాధాకృష్ణ మందిరాన్ని ఈ రోజు ఇంత అద్భుతంగా నిర్మాణం చేసి కొద్ది రోజులలోనే ప్రతిష్ఠరావు గారికి భగవంతుడు ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు సమకూర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించేటటువంటి శక్తిని యుక్తిని వారి యొక్క మనస్సును ఆనందంగా ఉంచేటటువంటి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి రాధాకృష్ణమూర్తిని కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. వారందరూ వినాలి, ఎందుకంటే ఒక్కసారి ఇలా చేయబెట్టండి. అహం జ్ఞాన అజ్ఞానతో మనో వాక్కాయ కర్మభిః రాధాకృష్ణ చరణారవిందయోః దివ్య ప్రతిష్టాపన మహోత్సవ సేవార్థం అహంకర్తుం ఇది ప్రమాణవచుః. సంస్కృతంలో చెప్పా, ఏమనుకోవద్దు. ఈ చేపట్టిన వాళ్ళంటే ఏంటంటే ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఈ కార్యక్రమాన్ని మేము జరిపించేదాకా బయటికి వెళ్ళాం, ఈ కార్యక్రమాన్ని చేస్తామని రాధాకృష్ణమూర్తి పాదాలకు ప్రమాణం చేసి చెబుతున్నామని చెప్పి మీ చేత ప్రమాణం చేయించాం. మీ సైన్యం అంతా కూడా కృష్ణ సైన్యం. ఈ కృష్ణ సైన్యం అంటే ఒక్కసారి చక్రం తిప్పారంటే మామూలు ఉండదు. అటువంటి చక్రాన్ని తిప్పి ఈ కార్యక్రమాన్ని అతివైభవంగా మీరు అత్యంత సమర్థులు, మేధావులు, విజ్ఞాన సంపన్నులు, చాలా గొప్ప గొప్ప వారందరూ కూడా ఉన్నారు. కానీ మనం భగవంతుడి ముందు మాత్రం అణువు లాంటి వాళ్ళమే, ఒక తులసిదళం లాంటి వాళ్ళం. కాబట్టి మీరందరూ కూడా పెద్ద పెద్ద వారందరూ కూడా తమ తమ వైభవానికి స్వస్తి చెప్పి
స్వామివారి పాద సేవకు మాత్రమే ఉపయోగిద్దామని చెప్పి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మీ అందరినీ కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించాలని కోరుతున్నాం. జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ. మీకు ఇప్పుడు కంకణ బద్ధన జరుగుతుంది. ముందుగా కార్యక్రమం మంచిగా జరగాలని విశ్వక్సేన ఆరాధన జరుగుతుంది. దాన్నే గణపతి పూజ అంటారు. ఆ తర్వాత పుణ్యాహవాచనం జరుగుతుంది. ఆ తర్వాత అఖండం వెలిగించడం ఉంటుంది. ఆ తర్వాత ఆయా స్థానాలలో మరి మీకు అందరూ ఇక్కడ రామమోహన్ శర్మ గారు అయితేనేమి, మరి మీకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఆచార్యవర్యులు ఆరుట్ల శ్రీనివాసాచార్య గారు అయితేనేమి, మరి ఖానాపురం ఈ ఆంజనేయ స్వామి వారి దేవాలయ అర్చక స్వామి వారు రవిశాస్త్రి గారు అయితేనేమి, వేణు శాస్త్రి గారు అయితేనేమి, మీ అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి వారికి వస్త్ర సమర్పణం చేసి మరి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలట. కాబట్టి ముందుగా మనకు మీ అందరికీ కూడా ఆలంబనగా నిలిచినటువంటి వారిని కూడా స్వాగతించి అన్ని దీక్షావస్త్రాలు ఇచ్చి ఎవరు ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తించాలో వారికి మీకు ఉద్బోధించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని సర్వదేవతా స్వరూపమైనటువంటి గోపూజ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి అగ్ని మధనము అంటారు. అటువంటి నవనీత పుషే నమస్తే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శితచేతన మందారం శ్రీనివాస మహం భజే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. యోగ పట్ట సమాసే పురుషోత్తమస్య గీతా ప్రబోధకః ప్రేమ జీవనకారకః శ్రీ 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 రాధాకృష్ణ దేవతాన్ముద్దిశ్య సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే ఆర్యేతు నాస్తి దేక మంగళం. భగవాన్ మంగళాయ ధనో హరిః లాభస్తే దామ్యస్తే భవాన్ దేవరస్యామో హృదయస్థో జనార్దనః దాతారం సర్వసంపదా కర్మ నిఖిలం యేన తోత్రితం సూత్రాణామలకుత్తానాం నేత్రం యచ్చస్తిరీకృతం నారాయణ పితాయస్య మాతా చాపి హరిప్రియ మరీచిత్రికశ్యపేభ్యో నమః. ఛందః ఆసనే వినియోగః ధారయమాం దేవి పవిత్రం కురు జాతనం. మీ కార్యక్రమం చేసుకుంటామని చెప్పి ఆమెకు నమస్కారం. గోవింద విష్ణు మధు
మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత శ్రీధర ఉపేంద్ర హరయే నమః శ్రీకృష్ణాయ నమః చెప్పుకోండి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఇలా 3 వేళతో అక్షతలు తీసుకోండి రమేష్ జించి ఇలా 3 వేళతో అక్షతలు తీసుకోండి 3 వేళతో అక్షతలు తీసుకోండి ముక్కుకు తాగించండి గాలి పీల్చండి వెనక్కి వేసుకోండి ఓం ముక్తిష్టంతో భోగ వేసుకోండి దానిపై కుడి చేయబోని ప్రవర్తమానస్య ద్వితీయపరార్థే వైవత్పదమంతరే ప్రథమపాదే భరతవర్షే దక్షిణ దిగ్భస్య ఉత్తర ప్రదేశే యాగమంటపే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే త్రయోదశ్యాం భృగువాసరే మఘానక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమదఖిల మఘీ మండల మండల ధరణీధర మండల ఖండరత్నా అదాప్త సమస్త కామస్య మునిగణ సంసేవ్యమాన భుతగార విరుద్ధ నివాస రసికత్యా సకల చరాచర దురిత ప్రథమనస్పత్రేయస సులభ పరార్భావతార ధారిణ పరమ పురుణత్య పరవ్యూహ నకారకజ్ఞా రాధామాయీ సమేతస్య శ్రీకృష్ణదేవతాన్ముద్దిశ్య దేవతా ప్రీత్యర్థ త్రయాత్మక దీక్షా కృత శ్రీమాన్ శ్రీమతః అస్మిన్ ఖానాపురం గ్రామే స్థితానాం సమస్త సన్మంగళావాప్త్యర్థం అస్య పూజాకర్తుః రామకోటేష్ మౌలిక వేదాక్షి అరుణ్ నామధేయస్య ఘట్టమ్మ నామ్యాः సహ కుటుంబానాం కృష్ణమోహన్ తన్మణః ధర్మపత్న్యాः పుష్పలతా నామ్యాः సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థ సహ కుటుంబానాం కాబూర్ శ్రీనివాసరావు గారు పగిడి పాలగోత్రో భవత్స్య కాబూర్ శ్రీనివాసరావు నామధేయస్య ధర్మపత్న్యాः రంగమ్మ నామ్యాः కృష్ణా నామధేయస్య లక్ష్మీ నామ్యాः సహ కుటుంబానాం నమస్కారం చేసుకోండి ఓం విఠ్వత్సేన సకల విబుధ ప్రౌఢ దైన్యాధినాథం చక్రే
भगवान् दिव्यानन्दत्यान्तजनप्रियः सर्वभक्तानां सर्वदा धनदोवरः जगन्नाथवती जया सहजो जगत्परौ सहदेवताभिरमण्यता नमावाहयामि दक्षिणे गोत्रवती मावाहयामि आवाहयामि पंचोपचारमन्त्रैराधनं वरकल्प्या ॐ लं ॐ हं ॐ यं ॐ गणाधिः अभेहस्तान्दरिदान्तरातो गोत्रवती ध्यायेत श्री विश्वक्षेणाय नमः प्रणवसमर्पयामि प्रार्थनां समर्पयामि आज्ञेयो यस्मात् पितामहे त्वा विश्वेदत्तान्तरितान्तधातु गोत्रवती जयादैव श्री विश्वक्षेणाय नमः सोनकेन स्नापयामि हरेण विभजयामि बीजं तस्य हृदयेरन्यस्य ॐ सो अप्सरस्तु योगन्धो गन्धर्वेषु जयत्यतः श्रीपरिमलचन्दनं समर्पयामि पवित्रवरेण्य ॐ श्रीधराय नमः ॐ पद्मनाभाय नमः ॐ सङ्कर्षणाय नमः गणनाथश्च मङ्गलं गौरीसुता आनन्दमङ्गलकर्पूर नीराजनं दर्शयामि नीराजनानन्तरं समर्पयामि जय रमारमण गोविन्द हरि गोविंद गोविंद ॐ विश्वक्सेनाय विद्महे वेत्रः श्रीराम राम रामेति रमे रामे मम అఖండ దివ్య ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన కార్యక్రమం పరిసమాప్తమైంది. ఈ ప్రపంచంలో గణాలన్నిటికీ కూడా గణపతి అయినటువంటి వాడు విశ్వక్సేనుడు. శైవ సాంప్రదాయం ప్రకారంగా బ్రాహ్మణాదులందరూ కూడా మహాగణపతిని పూజిస్తూ ఉంటారు. వైష్ణవ వైఖానస ఆంధ్రధరాయ నమః యాదవపదయే నమః సర్వతీర్థజలాయ నమః పుష్పాక్షరాన్ని సమర్పయామి సర్వతీర్థజలాయ నమః ఆగ్రాపయామి సర్వతీర్థజలాయ నమః కర్గయామి సర్వతీర్థజలాయ నమః భారం నివేదయామి సర్వతీర్థజలాయ నమః తాంబూలాదిక సర్వ అందరూ అట్లా అందరం చేస్తాం.
పుణ్యాహవాచన ప్రోక్షణ జరుగుతోంది. అందరూ కూడా చక్కగా ఆ ప్రోక్షణను స్వీకరించండి. ఎందుకంటే ఇక రెండవ కార్యం పుణ్యాహవచనం. పుణ్యం అహం ఇది వచన పుణ్యాహవచనం. పుణ్యమైనటువంటి వేద వచనములను మేము పలుకుతున్నాం. అటువంటి వచనములతో మీ అందరూ కూడా దీర్ఘాయురస్కులై పుణ్యవంతులై అదేవిధంగా యశోవంతులై తేజోవంతులై ఉండాలని ఈ పుణ్యాహం జరుపుతున్నాం. ఏమిటా పుణ్యాహం అంటే కోడి ముట్టుకున్న భోజనం శృతము స్వామివారి యొక్క పుణ్యమైనటువంటి ఈ ప్రక్రియకు అంకురారోపణ అంటే నాతీముఖంగా అంకురారోపణ చూస్తూ అఖండాన్ని వెలిగించడం ప్రారంభమైంది. అఖండము అంటే ఖండము కానటువంటిది అఖండము. ఎందుకు ఈ అఖండము అంటున్నామంటే ఈ ప్రపంచంలో వామహం రుణే రామమోహన్ శర్మ గారి తరఫున వారి ప్రతినిధిగా వారు అల్లుడు గారికి ఇచ్చారు. అదేవిధంగా మీ అందరికీ కూడా మార్గదర్శకులు గురుతుల్యులు మరి ఓ అద్భుతమైనటువంటి గోశాలను నిర్వహిస్తూ మార్గదర్శకంగా నిలబడినటువంటి పూజ్యులు ఆరుట్ట శ్రీనివాసాచార్యుల వారిని అదేవిధంగా ఖానాపురం అద్భుతమైనటువంటి మంత్రంతో ఆగమ విద్యను ద్వారకాతనములలో అభ్యసించినటువంటి వీరికి ప్రధాన మంత్రవాచనార్థమై
వారికి వరుణ ఇవ్వటం జరుగుతోంది. ఆ అంకేరత భారకత్పత్య భారద్వాజ త్రయారుటేజ ప్రబలాన్విత భారద్వాజిత గోత్రోద్భవ నారాయణం హరికరణాచార్య నిర్మాణం మంత్రవాచనార్థం త్వామహం రుణే. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. కమిటీ వారిని ఇద్దరిద్దరు చొప్పున ఆచార్య పావహం రుణే. వీరు మన ఖమ్మం జిల్లానే గంధ శ్రీవాస్తవ్యులు, మా మేనలుడు. ఇంతకు ముందు వారు కూడా వారు మా మేనలుడే. వీరు బుర్రిపాలెం వాస్తవ్యులు, సహజంగా ఆంధ్ర రాష్ట్రం. వీరు ఇక్కడే ఉంటున్నారు. వేద విద్యను అభ్యసించినటువంటి వీరికి పౌండరీక హోమార్థమై వరుణ ఇస్తూ ఉన్నారు. రొంపిగల్ల లక్ష్మీ నరసింహమూర్తి గారు ఆచార్య పామహౌరుడే. నీకు చల్లగా ఉండాలని లదక స్వామిస్తున్నాడు. చలవా ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని బ్రహ్మస్థానంలో కూర్చొని మాల మాల ఇద్దరు పట్టుకొని వేయండి. ఆ తర్వాత విశేష ప్రజ్ఞా దురంధరుడు ఖమ్మం జిల్లా అమ్మపేట వెలగొండ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన అర్చకులు. వీరు కూడా ద్వారకాతులలో ఆగమ విద్యను అభ్యసించినటువంటి శ్రీ గుంటూరు పవన్ కుమార్ గారు. కుర్చీ వేసుకోదన్నా, కుర్చీ వేసుకోదన్నా ఒకటి కాళ్ళు నొప్పులు. అదేవిధంగా గుంటూరు జిల్లా ఖమ్మం జిల్లా కాకరవాయి వాస్తవ్యులు నిర్వహించేందుకు వారికి వరుణ ఇవ్వటం జరుగుతుంది. మీరు తగ్గట్టే మీ ఇద్దరు కూడా మంచి సమాన సమూచీలు ఉన్నారు. మంచిగా గారు ఒకటి చెప్పారు మీరు. అదేవిధంగా వరుణ ఇవ్వటం జరుగుతోంది. జిల్లెళ్లమూడి ఆశ్రమంలో ఉభయ భాషా ప్రవీణ రామాయణ భారత ఇతిహాసాలను ఔపోసన పెట్టి గోవింద గోవింద సుమారుగా 300 పైచిలుకు ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవాలు ఆచరించినటువంటి శ్రీమాన్ బొర్రా వాసుదేవాచార్యుల వారిని ఈ యొక్క దేవ ప్రతిష్టా మహోత్సవాన్ని దిగ్విజయంగా ఆచరించమని చెప్పేసి ఆలయ కమిటీ వారంతా కలిసి ఆయనకి ప్రధాన
అగ్ని పత్రాః ఓం భూర్భువస్వః ఆదితే వాస్తవయాన్చ కరిష్యే సజీవ హవ్యామృతేన అయ్యా ఉండండి సజీవ హవ్యామృతేన అగుంచుకుమినోన్యతవరకు సజీభ్యః అదేనంతే బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్కారం అభిషేకం వాస్తూజా భవానః యత్వేమగే ప్రతితన్నోతు తత్వసన్నజేధిత్వపదే సంచతుష్పదే స్వాహా వాస్తోత్పదే సక్మయా సకంసదా దక్షిణ బహిరన్వయా కాతుమత్యా రావాలి వరగట్టి రావాలి అహమగ్నే అగ్నింధన్నా విసంధాదునా ఇదం దీపయామి స్వాహా ఇదం ఒక్క నిమిషం. దీపయామి స్వాహా. దయచేసి వినండి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పీటల మీద కూర్చునేటటువంటి వారి ఆపసుందరిగ్ధానే యుక్తిదవసమే గృహే దేవీన్మాతరం ప్రియం మాతరమే కులే స్వాహా దేవశ్చనే ధర్మత్యావేన సఖ్యం రాయ సమర్పిస్తూ ఉన్నారు. మాల మాల ఓం కౌచగత గోత్రోద్భవం రవి శర్మాణమాచార్య ఇక్కడ చూడండి అయ్యగారు ఒకసారి ఇక్కడ అయ్యగారు ఇక్కడ పుత్రాదేవి వాసవి ఓం హరిణీమావాహయామి. అద్భుతమైనటువంటి రాధాకృష్ణ మందిర ప్రతిష్టాపన నిలబడదంటే వారు ఇచ్చినటువంటి స్థలంలో అని చెప్పి వారికి సగర్వంగా వారికి స్వామివారు ఆయురారోగ్య భోగభాగ్యాలు అందించాలని కోరుతూ వారిని ఆశీర్లు కావాల్సిందిగా సరైన సమయంలోనే మీరు ఇచ్చే నాగేశ్వరరావు గారు, సరిపూడి నాగేశ్వరరావు గారు ధర్మపత్ని లక్ష్మీ తులసి గారిని వారి సగౌరవంగా ఆహ్వానిస్తూ వారికి సన్మానిస్తూ సరిపూడి సతీష్ గారు, శ్రీ పిబి శ్రీరాములు గారు ధర్మపత్ని శ్రీదేవి గారిని, అదేవిధంగా శ్రీ సరిపూడి నాగేశ్వరరావు గారు ధర్మపత్ని లక్ష్మీ తులసి గారి చప్పట్లు అభినందించవలసిందిగా కోరుతూ స్వామివారి ఆశీస్సులు వారికి లభించగాక అని చెప్పి కోరుతూ కృష్ణ గోవింద హరే మురారే రామ జయ రామ జయ జయ రామ రామ ధనుజమి రామ శ్రీరామ
గోకుల హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభిషేక గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపదముక్కలవాడ అనాథ రక్షక వడ్డిదాసులవాడ వరదారాయ గోవింద 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 జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ వాసుదేవ వాసుదేవ గోవింద కన్నా గోపాల కన్నా మాధవ కన్నా ఎక్కడ మాధవ కన్నా గోవింద కన్నా గోపాల కన్నా మాధవ కన్నా మధుసూదన కన్నా గోవింద కన్నా గోపాల కన్నా మాధవ కన్నా ఎక్కడ మధుసూదన కన్నా గోవింద కన్నా గోపాల కన్నా మాధవ కన్నా ఎక్కడ యాదవ కన్నా దాగి ఉన్నటువంటి భక్తి ఎంత గొప్పదో, ఎందుకంటే చాలా త్వరగా పడ్డట్టు లెక్క మీకు అగ్నిపదం అవునా కాదా నాగేశ్వరరావు గారు? మీ అందరి మనసు కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడ చూడట్లా ఇక్కడ చూడాలి సార్ అలా ఉండాలి మరొకసారి చెప్పండి. ఆరేడు గోకుల పౌరు
నుంచి ఈ సందర్భంగా ఒక విషయం, దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. ఆ దీపానికి వెలిగించిన తర్వాత కొద్దిగా विश्वक्षेणाय नमः आसनादिष्टो विचारान् समर्पयामि तत्करितः द्विजां पद्महस्तान्यामि ओं भुवः सुमुखामावाहयामि ओं स्वः समृद्धिनीमावाहयामि ओं भूर्भुवस्वः भद्रामावाहयामि जयायै नमः स्मरामि यत्र योगे यत्परः कृष्णो यत्र मार्धोदरोत्तरः तत्र श्रीहृदयोर्भूतित्रभानि धर्मधर्ममा स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषोत्तमं नित्यमृजामि धर्मं हरिं सर्वदा धर्मकार्ये गुणात् देशाम् अमङ्गलम् एकां प्रतिष्ठो भगवान् मङ्गलाय धर्मरिः लाभस्तेषां जयस्तेषां कुलस्तेषां पराभव एकाम् इन्दीवर्ष्यामो हृदयस्थो जनार्दन आपदाम् अपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीराम सर्वतस्मात्तात्मकर्मनिखरं येन सूत्रितं तस्मै समस्तवेदार्थ विजय विखरते नमः. స్వామివారి మీద ఒక్కసారి వేసి నమస్కారం చేయండి. హస్తో ప్రక్షాళ్య ఆచమన పాత్రలో ఉన్నటువంటి తీర్థ చేసి శుభ్రం చేసుకొని మీ ధర్మపత్రికి ఇవ్వండి మళ్ళీ 3 సార్లు. చేయగలుకోండి. తాగేనా పుచ్చుకున్నారా? బ్రహ్మణే నమః. ఇట్లా 3 వేళ్లతో అక్షతలు తీసుకోండి. ఒక్కొక్క తాకించండి, గాలి పీల్చండి, ఇలా వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూమభిషాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మతమారభే. ఇలా ఓం తమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యః భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. భగవదాజ్ఞయా భగవత్ప్రీత్యర్థం స్వాభ్యాం తువేతోభనే అభ్యుదానః ధర్మపత్న్యాః పుష్పలతానామ్యాః సహ కుటుంబానాం దేవళగోత్రోద్భవస్య ప్రతిష్టా మహోత్సవ ప్రథమ దివసే వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం విశ్వక్షే యాగభూమిత సంప్రోక్ష సర్వోపకరణాన్ని సుచిర్భవ. వీరికి నాగేశ్వరరావు గారికి సుచిర్భవ సుచిర్భవ సుచిర్భవ. నమస్కారం చేసుకోండి. ఓం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢదైన్యాధినాథం ముద్రాచక్రే కర్తలయుగే సంఘదండౌ దధానం మేఘశ్యామం సుమళివసుతం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేదేవం విచితదరుజం సూత్రవచ్చా సమేతం. ఓ కుర్చీ తెప్పించు. తాకలి వారు ఓ కుర్చీ తీసుకురండి. అమ్మా ఇందులో నీళ్లు పోయండి కాసి. ఆయన కాలకృత్యాలు ఏంటయ్యా అంటే చదువ శూన్యం, పోనీ తల్లిదండ్రుల వేళల గౌరవమా శూన్యం. అటువంటి సమయంలో ఒక రోజున ఒక శుభముహూర్తంలో తండ్రి గారికి కోపం వచ్చేసి చీ దుర్మార్గుడా, నువ్వు ఇక్కడ ఉంటే బాగుపడవు,
ఇంట్లోంచి బయటికి వెళ్ళమని గెంటేశాడు. ఎప్పుడైతే ఇంట్లోంచి బయటికి గెంటేశాడో ఆ పక్కనే ఉన్న చెట్టు మీద కాసేపు నిద్రపోయాడు. కానీ అమ్మగారు 12 కావడంతో ఎప్పుడు భోజనం తెస్తుంది కదా, కూర్చోండి అన్నాడు. 3 విస్తర్లు వేశాడు. 3 విస్తర్లు వేశాడు. కానీ భగవంతుడు తిన్న తర్వాతనే వీరిని తినమని చెప్పాడు కాబట్టి ఏం చేశారంటే ఆ భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా రామచంద్రమూర్తి ఆరగించేశారు. బాగా కోపం వచ్చింది ఈయనకి. కానీ ఏం అనలేకపోతున్నాడు. కానీ తినండి తినండి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ రకంగా ఏకాదశి ఉపవాసం ఈయనకు జరిగిపోయింది. మళ్ళీ వాళ్ళ ఆవిడ కూడా వస్తుంది. కపుల్స్కి ఇద్దరికి పెట్టాలి కాబట్టి కుదరదు, ఇంకొక సూర్యుడు ఇవ్వండి అన్నట్ట. ఈసారి మళ్ళీ వెళ్ళాడు, వంట చేశాడు. రామావో అని మళ్ళీ పిలుస్తున్నాడు. అయ్యా వచ్చే అని చెబుతూ మెతుకు కాదు కదా గిన్నె కూడా మింగేసేటట్టున్నాడు ఆయన. కాబట్టి పూర్తిగా ఆలోచించాలనుకున్నాడు ఆ పిల్లవాడు. ఏం తెలివిగా ఆలోచించాడు. గురువు గారు 1, 2, 3, 4 శాల్తీలు అయినాయి. ఆవిడ వాళ్ళ తల్లిగారు అత్తగారి తరఫు తండ్రి గారి తరఫు కూడా వచ్చేటట్టున్నారు. ఇదంతా కుదరదు, 25 కేజీల మూట ఇవ్వాల్సిందే. 25 కేజీల మూట వ్యంజనము కూరగాయలు ఇవన్నీ సర్దుకున్నాడు. అనే బలవంతాన భుజానం వస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం, ఎట్టి పరిస్థితుల్లో రాముడు తినంది తను తినకూడదని, వారి వెంట వచ్చిన వారికి భోజనం పెడితేనే తను. ఈసారి మంచి సన్నద్ధతతో వచ్చారు. నేనైతే వంట చేయను, మీరు రావాలి, అమ్మవారి సీతమ్మ వంట చేయాలి, ఆవిడ పెడితే నేను తినాలి. అప్పటిదాకా ఓపిక పట్టినటువంటి గురువు గారు అసలు వీడు ఏం చేస్తున్నాడు ఈ బియ్యాన్ని, ఒక్క వ్యక్తి ఈ బియ్యాన్ని అంతా కూడా తినేస్తూ ఉంటాడా, ఈ వెండెలం అంతా ఏమైపోతుంది, ఇతను ఏదో పని చేస్తున్నాడు కాబట్టి ఆలోచించాలి అని అతని వెంట చిన్నగా అతన్ని ఫాలో అవుతూ వచ్చాడు. దూరం నుంచి చూస్తున్నాడు. ఇది చూసి ఈ గురువు గారికి ఏం అర్థం కాలేదు. ఈ లోపల గురువు గారు కూడా పెట్టుకొచ్చారు. నీకేమైనా పిచ్చా, ఏంటలా మాట్లాడుకుంటున్నావు నీలో నీవే అని అంటే, గురువు గారు అబ్బా మీరు కూడా వచ్చేసారా చూస్తున్నాడు. గురువు గారికి కనపడలేదు. వాడు మాత్రం ఆనందంలో ఉన్నాడు. బంధువులు వచ్చినంత ఆనందంగా ఉంది. కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. ధారాపాతంగా వచ్చినటువంటి వాళ్ళకి ఏం ఆనందం ఇది, ఈసారి ఎలాగైనా తెలుగుతారు, మీరు కూడా తిరుగుతారనే ఆనందంలో ఉన్నాడు. కాబట్టి ఆయన నీకెవరైనా కనపడుతున్నారంటే అదేమిటి స్వామి, రామ పరివారం అంతా కూడా నాకు కనపడుతోంది, అదిగో అమ్మ కౌశల్యాదేవి కూడా ఉంది అని చెప్తూ ఉంటే గురువు గారు నిశ్చేష్టులు అయిపోయాడు. నిశ్చయం మేము వచ్చాము అంటూ వారిని ఆశీర్వదించాలంట. ఇది ఒక ఆకు పెట్టేసుకొని ఆకు మీద కానీ అరివేణిలో కానీ వదిలిపెట్టండి. మళ్ళీ ఆకుతో నీళ్లు తీసుకోండి. స్వామివారి 2 చేతులకు చూపించినట్టుగా భావించండి. హస్తేషు స్వామివారి ముఖానికి చూపించినట్టుగా భావించమని వదిలిపెట్టండి. మళ్ళీ ఆకుతో నీళ్లు తీసుకొని స్వామివారి మీద చిలకరించండి. ఓం ఆకు అందులో పెట్టేసి ఓ పుష్పం తీసుకోండి. 3 వేళ్లతో స్వామివారి మీద సమర్పించండి. వస్త్రార్థం ఉత్తరీయార్థం భూతో భూతేడు ప్రవిష్టస్థభూతానాభూవ ఆభరణార్థం అక్షత్రమే నమస్కారం చేయండి. యజ్ఞోపవీతార్థం నడిమి వేరుతో గంధాన్ని తీసుకొని స్వామివారి మీద చిలకరించండి. దైవోజో మానుషో గంధస్తమా గంధస్వర మీ దగ్గర ఒక్క పలుకులు కానీ ఖర్జూరకాయలు కానీ ఉంటే స్వామివారి దగ్గర ఉంచండి. లేనట్లయితే అక్షర వేసి నమస్కారం చేయండి. సంప్రాదంత్య విరాదిత్యాభిస్త్రీర్యాచనో గృహే
శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీతవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుడే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే వారికి మంది సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం జయ రమారమణ గోవిందో మరలా అక్షతలు తీసుకోండి విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నశాంత ప్రచోదయాత్ దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి సర్వోపచారాం సమర్పయామి ఛత్రమాచారయామి అక్షత వేయండి చాపరం వీదయామి గీతం రాజోపచార శక్తోపచార భక్తోపచారాం సమర్పయామి అక్షతలు తీసుకోండి ఎడమ చేతిలో వచ్చి నీళ్లు కుడి చేతిలో పూసుకోండి పూజాదిషు న్యూనం సంపోదితాం యాతి సత్యో వందే తముచ్యుతం చెప్పండి మంత్రహీనం క్రియాధీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మధ్యేన ప్రదానం నిజమానసిక్షిపేత్ సతమానం భవతి సదా యత్పురుషస్తదేర్నిజ ఆయుష్యేవేర్నిజే ప్రతిష్టతి పరమాదీకరీదార్కి సంఘీ చక్రీకరందతి శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవో అభిరక్షతు శ్రీరామ రామ రామేంద్ర మే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే Bobby, Bobby. కళ్యాణి కదిలించండి ఓం యజ్ఞేన యజ్ఞమేదంత దేవాస్తాన కర్మాణి ప్రధాన్యాతన దేహనాగం మహిమాన తదంతే ప్రపూర్వే సాధ్యాత్మంత దేవాః అహాకరాదిమహాకారం ప్రస్థాపయామి అందరూ కూడా లేచి నిలబడండి సామాగ్రంతో ఇక్కడ ఏమిటండి కొబ్బరికాయ తీసుకోండి ఇలా వచ్చేయండి వృక్షగ్రహణ కార్యక్రమం మేధరి పూజ జరుగుతుంది అక్కడికి రావాలి ఇందాక నుంచి తీసుకుంటే పోయేది దేవంతోత్పజామి ఓం హరిణ్యే నమః ఓష్ణే నమః క్షోణ్యే నమః మక్కే నమః కపిలాయే నమః నానావిధ పరిమళపత్రపుష్పాక్షదాన్ సమర్పజామి పరిమళ మహోత్సవాన్ని పురస్కరించుకొని అంకురారోపణ అనేటటువంటి కార్యక్రమం చేయడం కోసమై అమ్మ భూదేవి పూజా కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది యజమాన వర్యులు ఓం చక్రమావాఘయామి దర్శనాయ నమః శాంతం సమర్పయామి స్నానప్రోతవస్త్రోత్తరీయాభరణాద్యంకారార్థం పుష్పాన్ని సమర్పయామి. ఓం చక్రాయ నమః ఓం శాంతాయ నమః ఓం గరుడాయ నమః ఓం శేషాయ నమః. పుణ్యపుష్పాన్ని సమర్పయామి. దివ్యశ్రీ పరిమళ
चंदनं समर्पयामि परिमल धूपमग्र प्रश्नक्रमे वसनं मातरं पुनः प्रयन् सुवः पतंग यत्र तस्य पृथिवी मनुरत्नदे विश्वे देवा सप्तदे अग्ने सप्त दिक्वा सप्तर्षय सप्तमी महीं देवी माधवीं माधवप्रिया लक्ष्मी प्रियसखी देवी नमाम्यच्युतवल्लभा प्रणय रचना जंगमाना कल्याण किमपि विना मेघलक्ष्यं समागो योयमिमं मे अगदङ्कृता प्रचोदे फलनीरफलाहृता स्वायव सजित्वरे धीरुधः पारयिष्टवः आनधीरतिमाधरस्तत्त्व देवीरपक्षवे
पश्चातयमाना देवानिजनम् वर्णेव वदते कृता भाजयित्किला तथयत् सर्वदपूरुषम् यदहं वादयन्निमावोषधे हस्तारते आत्मा यत्मस्य नश्यति पुराजीवगृभो यथा यदाधनयन्तं गच्छन्ते राजानश्चमिता विवात् प्रस्तवुच्यते भिषग्रक्षोहापि वचातनः निष्कृतिर्नामवो आतातायो यज्ञसङ्कृते पतत्रिणी सनयतामयति निष्कृता अन्यावो अन्यामवत्मन्यान्यस्यानुपाददा सर्वावोषधयः संविधाना इदं मे प्रवतावचः उच्छिष्मावोषधीनां नावगोष्ठादिवे सनिष्यन्ते नामात्मानः तव पुरुषा परिष्ठात् तेन इव वज्रमक्रमः कुर्यत्किञ्च तनुवागुंरपः आत्मानं याविविह परपादन्तमुग्रो मध्यमसीरिवाकं वादस्य राज्यान्नस्य रिहाकया नामते गुंसमपते मोर्जयन्ते मुदायसमित्थिदर्वाघोषधया नामन्त्यन्तकं हसः यावोषधयः सोमराग्निर्मित्वा पृथिवीमनोशान्तमशुद्धमा प्रणतीमातवे समावयन्ति वावोषधयः परे देवभस्नमावहैरधरिष्यासि पूरुजः छेदमुपशृण्वन्ति याश्च दूरं परागता गत्यदा सर्वस्मैरन्धत्तभेदजल्लावोरिषट्टनितायस्मै चाहङ्कनामिव विभत्यदस्तदस्नाकगुं सर्वमस्तनादरम् ओषधयस्तं वदन्ते सोमेन साराज्ञा यस्मै करोति ब्राह्मणस्तकं राजन् पालयामसि विष्णान्नकं वीर्याणि प्रवोचव्यः पार्थिवानि विभवे प्रजागौ दयास्तभाय दत्तरगो विष्णो पदे परमे
दक्षिण भागे तदेवं सायुधं सुराहरं अक्षरं परिकल्पयामि ऐशान्यात् त्रिकोणाकारमण्डले बुधो ऐशान्यविभागे त्रिकोणाकारमण्डले बुधौहिने जमावाहयामि महाविष्णु शङ्खपद्म सुदर्शन गदाधरौ दक्षिणभागे तदेवदं महाविष्णुं साङ्गं सायुधं सवाहनं सूर्यग्रहस्य उत्तरदिग्भागे अष्टाश्रमण्डले उदङ्मुखौ నమస్కారం చేసుకొని వచ్చారా? ఇక్కడ అయిందే గార్లపాటి నాగేశ్వరరావు గారి దంపతులు మీరు
నవగ్రహాలకు పూజా కార్యక్రమం జరుగుతోంది. ఇద్దరు దంపతులు చొప్పున బ్రహ్మాణం బ్రహ్మాండ గౌరాంగం చిత్రవక్రం చిత్రభుజం ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాదుషే మదత్రతావేన ఆవహ బ్రహ్మాణం తాంగం తాయుధం తవాహనం సదక్తిం పత్రే పుత్రప్రవాసమేత ఓం బ్రహ్మాణమవాహయామి దేవతా సహిత జనైశ్చరగ్రహాయ తృణాకృతపుష్పై శాసనం పరికల్పయామి. లోపల నవగ్రహ పూజా కార్యక్రమం జరుగుతోంది. ఇందాకటి నుంచి మా కార్యకర్తలు బాగా మరి ఒక విషయాన్ని చెప్పమని అడుగుతూ ఉన్నారు. రేపు ఉదయం స్వామివారికి అభ్యంగన స్నానం అంటారు, అంటే నూతన విగ్రహాలు స్వామివారికి పూజా నిమిత్తార్థమై బింబ సంస్కరణము అంటారు, అంటే కొత్త విగ్రహాలను సంస్కరించేటటువంటి పద్ధతి. రేపు ఉదయం వాస్తు పర్యగ్నీకరణ కార్యక్రమం, దానితో పాటు పాలాభిషేకం అంటారు, దాన్నే క్షీర అధివాసం అంటారు. అందరికీ చెబుతూ ఉన్నాం, ఖానాపురం హవేలీయే కాకుండా 7 డివిజన్లు కాకుండా 1 నుంచి మరి ఎన్ని డివిజన్లు ఉన్నాయో అన్ని డివిజన్ల వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇది 7వ డివిజన్ వారికే సంబంధించిందేమో, మరి మాకు ప్రవేశం లేదేమో అనుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రేపు ఉదయం స్వామివారికి ఆవు పాలతో అధివాస కార్యక్రమం. మరి ఆవు పాలంటే పాకెట్ పాలు దొరుకుతున్నాయి తప్ప ఒరిజినల్ పాలంటే అయ్యవారి దగ్గరికి వెళ్ళాల్సిందే, సీనయ్య గారి దగ్గరికి, శ్రీనివాసాచార్య గారి దగ్గరికి. మరి వారి దగ్గర అన్ని ఉన్నాయో లేవో కనుక్కోవాలి ఒకసారి. కాబట్టి శుద్ధమైనటువంటి ఆవు పాలతో స్వామివారికి అధివాసం. ఆ తర్వాత ఈ ఖానాపురం డివిజన్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క మహిళామణి, ఇప్పటికే కొన్ని ఈటీవీ, టీవీ9 ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఏమిటంటే అందరు కూడా రాగి బిందో ఇత్తడి బిందో ఏదో కొనుక్కొని ఉన్నారని తెలిసింది కొద్దిగా అట్లట్ల భోగట్ట. కాబట్టి మీకు ఉన్నటువంటి బిందె స్టీలు బిందె కావచ్చు, ఇత్తడి బిందె కావచ్చు, రాగి బిందె కావచ్చు, కాస్త ఉన్నవాళ్ళైతే వెండి బిందె కావచ్చు, అంబానీతో తొలదూగే వాళ్ళైతే బంగారం బిందె అయినా పర్వాలేదు. కుంకుమ బొట్టు మాత్రమే పెట్టుకోవాలి, స్టిక్కర్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఈ రోజైనా కాస్త పసుపు పూసి బొట్టు పెట్టుకొని ఆ నెత్తి మీద బిందె, ఎందుకంటే పాపం చాలా ఎక్కువ బాధ పెడుతున్నాం. ఇప్పుడు అన్ని నల్లాలు తిప్పటమే వచ్చింది, సింకు దగ్గరికి పోయి కడుక్కోవటమే కదా. కాబట్టి స్వామివారి కార్యార్థమై మనం ఈ బిందెను ఎత్తుకొని మహిళామణులు మాత్రమే తీసుకురావాలి. ఏమండి నాకు చేత కావట్లేదు మా ఆయన ఎత్తుకొస్తాడంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే నూతన విగ్రహాలను సంస్కరించేటప్పుడు ఆ విగ్రహము బాలరూపం అట. చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీ ప్రసవిస్తే చుట్టుపక్కల మహిళామణులందరూ కూడా వెళ్ళి ఆముదం తీసుకుని వెళ్ళి పసుపు బావంచాలతో కూడినటువంటి సుడ్డిపిండి తీసుకుని వెళ్ళి ఒక బావి మీద నొలక మంచం వేసి ఆ పిల్లవాడిని ఆ గర్భిణీ స్త్రీని కూర్చోబెట్టి వీళ్ళందరూ కూడా తలా ఒక బిందె యాపమండలు ముంచినటువంటి నీళ్లు పోసేవాళ్ళట వెనకటి కాలంలో. ఇప్పుడు లేవు, ఇప్పుడు అన్నీ ఊహించాలి. మహిళా వాళ్ళందరూ కూడా ప్రేమ అంటే తల్లులకు మాత్రమే తెలుసట, తండ్రి ఏముంది సంపాదించేదే. అప్పుడప్పుడు స్నానం చేయిస్తూ కూడా కొట్టడంలో కూడా మెత్తగానే కొడుతుందట, బోర్ల పడేసి. కాబట్టి ఆ పిల్లవాడికి మీరు స్నానం ఏ విధంగా మీ కుమారులకు చేయిస్తారో చిన్న పిల్లవాడైనటువంటి మన బాలకృష్ణుడికి కూడా అలాగే మీ చేతుల నుంచి స్నానం చేయించాలట. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి నుంచి స్వామివారు చూస్తారు. ఎందుకంటే మరి కోపం వస్తుందేమో